హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో 3 రకాల ఫ్రూట్స్తో టేస్టీ అండ్ హెల్దీ పాప్సికల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పాప్సికల్స్ కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చూడడానికి భలే ఉంటాయండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ యూస్ చేసి ఇంట్లోనే పాప్సికల్స్ని ప్రిపేర్ చేసే పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా బయట కొనమని అడగరు. అంతేకాకుండా మన చేతులతో మనం పిల్లలకి ఇష్టమైన ఫుడ్ని, అది కూడా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. మిక్సీ జార్లో ముందుగా 1 కప్పు గింజలు తీసిన వాటర్ మెలన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 ఆరెంజ్ వలుచుకొని గింజలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ లేదా టేస్ట్ తగ్గట్టు వేసుకొని 1 చిటికెడు ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆరెంజ్ ప్లేస్లో లెమన్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. పాప్సికల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇటువంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ లేదా పేపర్ కప్స్ కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని సగం పై వరకు వేసుకోవాలండి. మనం తర్వాత దీంట్లో గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకుంటామండి. సో కొంచెం గ్యాప్ ఉంచుకొని జ్యూస్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో జ్యూస్ని ఫిల్ చేసేసుకున్నాక వాటిలో స్టిక్స్ కూడా పెట్టేసుకొని 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు గ్రేప్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే గ్రేప్స్ ప్లేస్లో కివీ కూడా వాడుకోవచ్చు. మౌల్డ్స్ని ఇలా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వలన జ్యూస్ కొంచెం సెట్ అవుతుందండి. ఈ స్టేజ్లో గ్రేప్స్ యాడ్ చేయడం వల్ల అవి మొత్తం కిందకి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఉంటాయండి. చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా అన్ని మౌల్డ్స్లో గ్రేప్స్ వేసేసుకొని మిగతా ప్లేస్ని వాటర్ మెలన్ జ్యూస్తో ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిపై స్టిక్స్ పెట్టేసుకొని 6 నుంచి 8 గంటలు లేదంటే ఒక రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసేయండి. నెక్స్ట్ డే వీటిని ఫ్రీజర్లోంచి తీసుకొని నార్మల్ వాటర్లో ఒక 10 సెకండ్స్ పాటు డిప్ చేసుకొని డీమౌల్డ్ చేసుకుంటే మనకి 3 ఫ్రూట్ పాప్సికల్స్ రెడీ అయిపోతాయి. ఫ్రీజర్లో ఒకసారి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ పెట్టేశాక రెడీ అయిందో లేదని చెప్పి మధ్యలో తీసి చెక్ చేయకండి. అలా చేస్తే పాప్సికల్ అనేది స్టిక్ నుంచి వేరే అయిపోతుంది, మనకు తినడానికి రాదండి. చూసారు కదండి ఇవి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. గ్రేప్స్ మధ్యలో కనిపిస్తూ చాలా బాగున్నాయి కదా. ఈ పాప్సికల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.